హరి ఓం. వ్యాస విరచిత మహాభారతంలో ఆది పర్వంలో మనం 186 అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో అగ్నిపర్ణుడు అనేటువంటి గంధర్వుడితో అర్జునుడు యుద్ధం చేయడం, ఆ యుద్ధంలో ఆగ్నేయాస్త్రంతో ఆ గంధర్వుడిని ఓడించడం జరిగింది. ఆ తర్వాత గంధర్వుడు అర్జునుడికి చాక్షుషీ విద్య అనేటువంటి ఒక గంధర్వ విద్యని ఇచ్చి అర్జునుడి దగ్గర ఉన్నటువంటి ఆగ్నేయాస్త్రాన్ని అభ్యాసం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అధ్యాయం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పురోహితుడి యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి అనేటువంటిది పాండవులకి తెలియచెప్తున్నాడు ఈ గంధర్వుడు. క్షత్రియులకి పక్కన పురోహితుడు ఉండటం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, అది లేకపోవటం వల్ల పాండవులకి జరుగుతున్నటువంటి అపకారం ఏమి అనేటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో ప్రస్తావించి, కాబట్టి ఒక అత్యద్భుతమైనటువంటి ఆ పెట్టుకోబోయేటువంటి పురోహితుడు కూడా ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలనేటువంటిది కూడా ఒక 2 శ్లోకాల్లో వ్యాసుడు వారు చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో. పురః హిత అంటే రాబోయే రోజుల్లో యజమానికి హితం కలిగించేటువంటి వాడు పురోహితుడు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా యజమాని యొక్క హితాన్ని కోరుకునేవాడు, రాజు యొక్క హితాన్ని కోరుకునేవాడు, ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటువంటి వాడు పురోహితుడు. అట్లాంటి పురోహితుడు ఎటువంటి గుణాలతో ఉండాలి, ఎటువంటి వాళ్ళని పురోహితుడిగా మనం పెట్టుకోవాలి, పెట్టుకుంటే క్షత్రియులకు కలిగేటువంటి లాభం ఏమిటి అనేటువంటివన్నీ కూడా వివరిస్తూ ఇక్కడ అర్జునుడు సూచిస్తాడు. గంధర్వులు అంటే అసలు ఎందుకు భయపడతారు మానవుడు, వాళ్ళకున్న విశేష శక్తులు ఎలా వస్తాయి అనేటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానాలు చెప్తూ వీళ్ళిద్దరి యొక్క స్నేహం అనేటువంటి ఈ అధ్యాయంలో బలపడుతూ ఉంటుంది. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి పాఠంలో మనం 47 శ్లోకాల వరకు కూడా ప్రవచించుకున్నాం. ఎప్పుడైతే గంధర్వుడు అగ్నిపర్ణుడు తన పేరు కూడా త్యజించి వదిలిపెట్టేసి చిత్రరథుడిగా నామధేయాన్ని పొందడం జరిగింది, ఆ విశేషాలు చెప్తూ అసలు ఈ చాక్షుషీ విద్యను ఎవరైనా పొందాలి అంటే గనక వాళ్ళు దాదాపు 6 నెలల పాటు ఒంటి కాలి మీద తపస్సు చేయాలి. ఏకపాదేన షణ్మాసాన్ అని చెప్పి చిత్రరథుడు అక్కడ సూచించడం కూడా జరిగింది. అట్లాంటి వాళ్ళు మాత్రమే ఈ శక్తిని పొందడానికి అర్హులైనటువంటి వాళ్ళు అవుతారయ్యా అర్జున. కానీ నేను నీకు ఈ విద్యని విద్యాం స్వయం తుభ్యం వ్రతే కృతే, నీకోసం నేను స్వయంగానే ఇస్తున్నాను, తపస్సు చేయకుండాని అని చెప్పి అర్జునుడికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విద్య చేతే మేము దేవతలతో సమానంగా కీర్తించబడుతున్నాం, మానవుల కంటే అధికంగా దేవతలతో సమానంగా కీర్తించబడుతున్నాం ఈ ఒక్క విద్య వల్లనేనయ్యా అంటూ కూడా ఒక విషయాన్ని చెప్పాడు. విద్యయా హ్యనయా, విద్యయా హి ప్లస్ అనయ అంటే అనయా విద్యయా, ఈ విద్యతో అనర్థమాట. విద్యయా హ్యనయా రాజన్ వయం నృభ్యో విశేషిత అవిశిష్టాశ్చ దేవానాం అనుభావ ప్రదర్శినః. ఇక్కడ నృభ్య అనే పదానికి అర్థం ఏంటంటే నరుల కంటే కూడా, మానవుల కంటే కూడా మేము విశేషితాః, విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళమయ్యాం. దేనికంటే ఇదిగో ఈ ఒక్క విద్య శక్తితోనే. అవిశిష్టాశ్చ దేవానాం అనుభావ ప్రదర్శినః, కాబట్టి దేవతలతో సమానంగా మేము కూడా భావాలని శక్తుల్ని ప్రదర్శించగలిగినటువంటి వాళ్ళమయ్యామయ్యా. ఈ చాక్షుషీ విద్య అటువంటి విద్యను నీకు ప్రదత్తం చేస్తున్నాను. అంతేకాకుండా గంధర్వజానాం అశ్వానాం, జా అనే పదానికి అర్థం పుట్టడం, గంధర్వజ అనే పదానికి అర్థం అంటే గంధర్వుల యందు జన్మించినటువంటి, గంధర్వలోకంలో జన్మించిన ఉత్తమమైనటువంటి ఒక అశ్వం ఉంది. ఆ అశ్వానికి సంబంధించినటువంటి మేలుజాతి గుర్రాలు, చాలా విశేషమైనటువంటి గుర్రాలు, కొన్ని కోట్ల గుర్రాలు ఉన్నాయి. అవి మీ అన్నదమ్ములకి ఒక్కొక్కరికి నేను ఇస్తున్నాను ఇప్పుడు.
కానుకగా ఇస్తున్నాను. స్నేహ సంబంధంతో ముడిపడినటువంటి ఈ శుభ సందర్భంలో మీకు కానుకగా ఇస్తున్నానయ్యా అంటూ గంధర్వుడు చెప్తున్నాడు. గంధర్వజానాం అశ్వానాం అహం పురుష సత్తమ. ఓ పురుష సత్తమ అంటే నరులలో ఉత్తమమైన ఓ అర్జున, ఉత్తమమైనటువంటి అశ్వానాం అహం భ్రాతృభ్య తవ తుభ్యం చ భ్రాతృభ్య, నీకు నీ యొక్క సోదరులైనటువంటి ఆ ధర్మజాతులు మొదలైనటువంటి వాళ్ళకి పృథగ్ పృథగ్దాత శతం 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 ఒక్కొక్కరికి 100 గుర్రాల చొప్పున నేను కానుకగా ఇస్తున్నాను. మేలుజాతి అశ్వాలను, అందులో గంధర్వలోకంలో పుట్టినటువంటి అశ్వాలను ఇస్తున్నాను. వాటి యొక్క ప్రభావం ఏంటంటే దేవగంధర్వవాహాస్తే దివ్యవర్ణ మనోజవా. అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ ట్రెండ్ లో ఉన్నటువంటి టెక్నాలజీ అక్కడ చెప్తున్నాడు ఆ పాదంలో. ఈ గుర్రాలు ఎక్కడవి అంటే దేవగంధర్వవాహాస్తే, దేవతల్ని గంధర్వల్ని వహించేటువంటివి, ధరించేటువంటివి ఆ గుర్రాలు. దివ్యవర్ణ మనోజవ అంటున్నారు అక్కడ. దివ్యమైనటువంటి రంగుల్ని సంతరించుకుంటూ ఉంటాయి. అంటే కాలానుగుణంగా కూడా మన మనసుకి తగ్గట్టుగా కూడా ఆ గుర్రాల రంగులు మారుతూ ఉంటాయి. ఈ మధ్యనే అటువంటి టెక్నాలజీతో కొన్ని కార్లు, వాహనాలు బయటకు వచ్చాయి. అవి బయటకు వస్తుంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రకరకాల రంగులు మార్చుకుంటూ వెళ్తుంది కారు. అటువంటి టెక్నాలజీ అక్కడ దివ్యవర్ణ అనేది చెప్పారు. అక్కడ అనేకమైనటువంటి వర్ణాలు. మనోజవ అంటే మనసు ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుందో అంత జవము అంటే వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రాలు అవి. దివ్యమైనటువంటి వర్ణాలు కలిగినటువంటివి, వర్ణాలు మార్చుకోగలిగినటువంటివి. క్షీణా భవంచేతే నహీయంతే చరంహసః. క్షీణ అక్షీణ 2 పదాలు అక్కడ. క్షీణ అక్షీణ, వాటి శక్తిని కావాలంటే తగ్గించుకోగలదు, పెంచుకోగలదు. వాటి అవే అడ్జస్ట్మెంట్ ఉన్నటువంటి గుర్రాలు అద్భుతమైనటువంటి. ఒక్కోసారి బలహీనంగా ఉండాలి, ఒక్కోసారి హాయిగా బలంగా ఉండాలి. బలహీనంగా ఉన్నప్పుడు వాయువేగంతో వెళ్తూ ఉంటాయి, బలంగా ఉన్నప్పుడు కొంచెం మందగమనంతో వెళ్తూ ఉంటాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా వాటే శరీర బలాలలో అడ్జస్ట్మెంట్స్ చేసుకోగలిగినటువంటి ఉత్తమమైన మేలుజాతి గంధర్వ గుర్రాలు. క్షీణా భవంత్యేతే నహీయంతే చరంహసః. యుద్ధరంగంలో ఈ గుర్రాలతో యుద్ధం చేసినటువంటి వాడికి అపజయం అనేటువంటిదే ఉండదు. అయితే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాడు గంధర్వుడు. వజ్రాయుధం గురించి ఒక విశేషమైనటువంటి విషయం చెప్తున్నాడు. పురాకృతం మహేంద్రస్య వజ్రం వృత్ర నిబర్హణం. పూర్వం మహేంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించి వృత్రాసురుణ్ణి సంహరించాడు. వృత్ర నిబర్హణం, వృత్రాసురుణ్ణి సంహరించడం కోసం వజ్రాయుధాన్ని ఉపయోగిస్తే ఆ వజ్రాయుధంతో వృత్రాసురుడి యొక్క శిరస్సు మీద పడితే వజ్రాయుధం 100,000 మొక్కలైపోయింది. వజ్రాయుధం మొక్కలైంది, వృత్రాసురుడు కాదు. దశధా శతధా చైవ తచ్చీర్ణం వృత్రమూర్ధని అంటే వృత్రాసురుడి యొక్క మూర్ధ్ని భాగం అంటే శిరోభాగం. ఆ శిరోభాగం మీద ఎప్పుడైతే వజ్రాయుధం దెబ్బ తగిలిందో ఆ వజ్రాయుధం కాస్త దశధా శతధా చైవ, దశధ అంటే 10ల సంఖ్యలో, శతధ 100ల సంఖ్యలో మొత్తం చీర్ణమైపోయింది. కొన్ని పెద్ద పెద్ద ముక్కలు పడిపోయింది వజ్రాయుధాలు 10ల సంఖ్యలో. శతధ వందలాది చిన్న చిన్న కణాలుగా ముక్కలు అయిపోయింది ఆ వజ్రాయుధం కాస్త. అది వృత్రాసుడి యొక్క శక్తి. వజ్రాయుధానికి ఆ విధమైనటువంటి దశ కలిగింది. అయితే ఈ ముక్కలన్నీ కూడా రకరకాలైనటువంటి వాటిగా కీర్తించబడ్డాయి తర్వాత ఆ వజ్రాయుధం ముక్కలు. తతో భాగీకృతో దేవైర్వజ్రభాగ ఉపాస్యతే. అప్పటి నుంచి దేవతలు చాలా మంది ఆ పడిపోయినటువంటి వజ్ర భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ వజ్రాయుధం యొక్క భాగాలు ఇక్కడ దేవైర్వజ్రభాగ ఉపాస్యతే, పడిపోయినటువంటి వజ్రం యొక్క భాగాలను కూడా ఉపాసించారట. ఉపాసన అంటే దాన్ని ధ్యానిస్తూ వాటి యొక్క శక్తిని పొందడానికి, ఆ వజ్రాయుధం యొక్క శక్తి పొందడానికి ఆ చిన్న కణాలను కూడా ఉపాసించారట దేవతలు. అలా చిన్న చిన్న భాగాలుగా విభజించబడినటువంటి వజ్రాయుధాన్ని కూడా దేవతలు ఉపాసించారు. ఆ ఉపాసించినటువంటి వజ్రాయుధం యొక్క శక్తులు లోకంలో రకరకాలైనటువంటి వాటిగా కీర్తించబడ్డాయి. లోకే యశోధనం కించిత్ సేవ వజ్రతను స్మృత. ఆ పడిపోయినటువంటివన్నీ కూడా లోకంలో ఆ వజ్రాయుధం యొక్క చిన్న చిన్న పార్టికల్స్ అన్ని కూడా అనేకమైనటువంటి గుణాలుగా కీర్తించబడ్డాయి. మనకి అబ్బా వాడి యశస్సు, వాడి కీర్తి అద్భుతమైనటువంటి కీర్తి అండి, ఆయనకి ఎంత మంచి పేరుందో సొసైటీలో అంటే ఆ వచ్చినటువంటిది వజ్రాయుధం యొక్క శక్తి కాదు.
అబ్బా వాడెంత ఐశ్వర్యవంతుడండి, వాడెంత గొప్ప ధనవంతుడండి, అసలు తరగనటువంటి ధనం ఉందంటే ఆ ధనం అనేటువంటి ఐశ్వర్యం, ధనం అనేటువంటి గుణం ఏదైతే ఉందో అది వజ్రాయుధం యొక్క శక్తి. అలా ఉపాసించినటువంటి వాళ్ళకి ఈ శక్తులు వస్తూ ఉంటాయి. లోకే యశోధనం కించిత్ శైవ వజ్రతనుస్మృత. అలా వజ్రాయుధాన్ని ఉపాసించినటువంటి వాళ్ళకి కలిగేటువంటివి ఇదిగో ఇవి. అంతేగాని వజ్రం యొక్క ముక్క అంటే ఏంటంటే ఇదిగో ఈ గుణాల సముదాయమే వజ్రాయుధం. ఇటువంటి గుణాలు గాని, ఇటువంటి అష్టైశ్వర్యాలు గాని, ఇటువంటి కీర్తి మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అత్యద్భుతమైనటువంటివి అదే మానవుడికి, ఆ దేవుడికి, ఆ గుణాలకి, ఆ జీవుడికి, ప్రాణికి, శరీరానికి వజ్రాయుధం లాంటిది అది. అదే వజ్రాయుధం. అయితే ఇక చాతుర్వర్ణ్యాలకి ఉండేటువంటి వజ్రాయుధం ఒకటి ఉంది. బ్రాహ్మణులకు ఒక వజ్రాయుధం, క్షత్రియులకు ఒక వజ్రాయుధం. ఏమిటి ఆ వజ్రాయుధం అనేది ఇక్కడ గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నాడు. వజ్రపాణిర్బ్రాహ్మణా స్యాక్షేత్రం వజ్రరథం స్మృతం. వజ్రపాణి బ్రాహ్మణ. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళకి వజ్రం అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే నాలిక మీద ఉంటూ ఉంటుంది, వాళ్ళ నోట్లో ఉంటుంది. ఇంకోటి వజ్రపాణి, పాణి అంటే చెయ్యి. ఈ చేతికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది బ్రాహ్మణులకి, ఈ నోటికి అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. అంటే వాక్ శక్తి, అద్భుతమైనటువంటి వేదవాక్కులు మొదలైనటువంటి చదివినటువంటి వాడికి ఉండేటువంటి శక్తి అండ్ ఆశీర్వదించే శక్తి, ఈ రెండు వజ్రం లాంటివి, రెండు బ్రాహ్మణులు. వజ్రపాణి బ్రాహ్మణ. బ్రాహ్మణులకి ఏమన్నా ఆ వజ్రం చేతిలోను వాక్కులోనూ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క వాక్కులు అమోఘమైనటువంటి వాక్కులుగా పరిగణించబడుతూ ఉంటాయి. అయితే మరి క్షత్రియులకి స్యాక్షత్రం వజ్రరథం స్మృతం. క్షత్రియులకి రథం వాళ్ళు నడిచేటువంటి వాడు వేసుకునేటువంటి వాహనం ఏదైతే ఉంటుందో, యుద్ధాలకు వెళ్ళేటప్పుడు కానీ, పయనించేటప్పుడు కానీ, ఏ రథం అయితే వెళ్తూ ఉంటుందో ఆ రథమే వాళ్ళకి వజ్రం. వజ్రము అంటే రక్షణ కవచం. వాళ్ళని రక్షించేటువంటి కవచం ఏంటంటే క్షత్రియులకి వాళ్ళు వహించినటువంటి రథం ఏదైతే ఉంటుందో అది రథం. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాడు. పైన ఏమన్నా గుర్రాల దగ్గర చెప్పాడు, గుర్రాల దగ్గర ఆగిపోయాడు, మళ్ళీ వజ్రాయుధం చెప్పాడు. ఇక్కడ క్షత్రియులకి వజ్రంతో సమానమైంది ఏమిటి అంటే రథం. నాయన ఆ రథాలకి ముఖ్యమైనవి గుర్రాలు, అటువంటి గుర్రాలు నీకు ఇస్తున్నా అని చెప్పడానికి ఈ కనెక్షన్ చెప్తున్నాడు. సరే, మరి వైశ్యులకి వజ్రం ఏమిటి అంటే వైశ్యావై దాన వజ్రాశ్చ. వైశ్యులు వాళ్ళు ఇచ్చేటువంటి దానంలో వజ్రంతో సమానమైనటువంటి వారు. వాళ్ళకి వజ్రగుణం ఏంటంటే వైశ్యులు చక్కగా అక్కడక్కడ చక్కగా దాన ధర్మాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆర్జిస్తూ ఉంటారు, వాణిజ్యం చేస్తూ ఉంటారు, ఉన్న దాంట్లో కొంత దానం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి దానంలోనే వజ్రం అనేటువంటి గుణం ఉంటూ ఉంటుందయ్యా. అలాగే కర్మ వజ్రాయ వీయస. యవీయస అంటే కనిష్ఠులైనటువంటి వాళ్ళు. ఈ శూద్రులైనటువంటి వాళ్ళకి కర్మ వజ్ర. వాళ్ళు చేసేటువంటి కర్మలో ఉండేటువంటి నైపుణ్యమే వాళ్ళకి వజ్రం లాంటిది. ఒకే పని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తుంటారు. దాంట్లో నైపుణ్యం ఏదైతే ఉంటుందో, నిపుణత్వం ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ పనిలో ఉండేటువంటి నైపుణ్యమే వాళ్ళకి అది వజ్రం లాంటిది. అట్లా ఒక్కొక్కళ్ళకి వజ్రం అనేటువంటిది పైన ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం కదయ్యా. చాతుర్వర్ణ్యాలకి ఇదిగో ఇది వజ్రాలు లాంటివి. అయితే క్షత్రియులకి రథం వజ్రం లాంటిది కాబట్టి ఆ రథాల్లో కూడా ముఖ్యమైనటువంటి అంగం ఏమిటి అంటే గుర్రాలు, అశ్వాలు. కాబట్టి క్షత్రవజ్రస్య భాగేన అవధ్యా వాజిన స్మృతా. క్షత్రియుడు వహించేటువంటి ఈ రథంలో వాజిన అంటే గుర్రాలు, అశ్వములన్న వాజిన అన్న ఒకటే. ఈ గుర్రాలను ఎప్పుడు కూడా చంపటం అనేటువంటిది తగనటువంటి పని, ఎప్పుడు సంహరించకూడదు. అవధ్యాహ వాజిన. అవధ్య అంటే చంపదగినవి కాదు. వీరుడైనటువంటి వాడు దాదాపుగా అశ్వాలని సంహరించకూడదు. ఆ గొడుగు కొడతాడో లేకపోతే రథాన్ని దగ్ధం చేయడము ఇవన్నీ చేయాలి కానీ జీవులు ఆ అశ్వాలని సంహరించకూడదు. ఇవి క్షత్రియుడికి వజ్రం లాంటివి, దాదాపుగా సంహరించరు ఎప్పుడు తప్ప. క్షత్ర వజ్రస్య భాగేన అవధ్యా వాజిన స్మృతా. రథాంగం రథాంగం వడబాసూతే శూరాశ్చాశ్వేషు ఏ మతాః. కాబట్టి ఆ రథము, రథసారథి, ఆ అశ్వాలు ప్రధానమైనటువంటివి. ఇవన్నీ కూడా శూరుడైనటువంటి వాడికి, వీరుడైనటువంటి వాడికి అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చేటువంటివి. అట్లాంటి అశ్వాలు ఎటువంటి అశ్వాలంటే కామవర్ణ కామజవ కామత సముపస్థిత ఇది గంధర్వజా కామం పూరయిష్యంతి మేహయా. నేను ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నటువంటి గుర్రాలు ఎట్లాంటివి? కామవర్ణ.
అవి ఏ వర్ణం కావాలంటే ఆ వర్ణం ఆపాదించుకోగలిగినటువంటివి, అంటే రంగు మార్చుకోగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి గుర్రాలు అవి. మనకి ఇందాక చెప్పినట్టుగా కార్లు, వాహనాలు వాటంతట అవే రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎలా అయితే రంగులు మారుతూ ఉంటాయో, ఇప్పుడు వస్తున్న ఆధునికమైన టెక్నాలజీలో అట్టా కామవర్ణాహ, వర్ణములు మార్చుకోగలిగిన గుర్రాలు. కామజవాహ, జవము అంటే వేగము. కామత సముపస్థితాహ, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలిగిన, ఏ లోకానికి పడితే ఆ లోకానికి సంచరించగలిగినటువంటి గుర్రాలు. ఇది గంధర్వ జాహ, జా అంటే జన్మించడం. గంధర్వ లోకంలో జన్మించిన ఈ గుర్రాలు కామం పూరయిష్యంతి మేహయాహ, కామం పూరయిష్యంతి, నువ్వు అనుకున్న ఫలితాన్ని సిద్ధించగలిగినటువంటి గుర్రాలయ్యా. అటువంటి గుర్రాలు మీ అన్నదమ్ములకి ఒక్కొక్కరికి 100 గుర్రాలు ఇస్తాను, 1, 2 కాదు అని చెప్పంటే, ఇంత దాకా వా గంధర్వుడు కొట్టి 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 అద్భుతమైన నేను ఇస్తున్నాను చూసుకోండి అంటూ 10 శ్లోకాల్లో వాటి గొప్పదనం చెప్తే, అర్జునుడు చాలా సింపుల్ గా ఏమన్నాడు చూడండి. అర్జున ఉవాచ యది ప్రీతేన మే దత్తం సంశయే జీవితస్య వా. ఆయన యుద్ధం అయిపోయింది, మన ఇద్దరి మధ్యలో యుద్ధం అయిపోయిన తర్వాత నీ ప్రాణదానం చేశాను. సో జీవితస్య దత్తం మే, నీకు జీవితాన్ని ప్రదత్తం చేసినటువంటి సందర్భంలో ఇదిగో నువ్వు ఇస్తున్నటువంటి కానుక నాకు అక్కర్లేదు అంటున్నాడు. విద్యాధం శృతం వాపి, నువ్వు చెప్పిందంతా విన్నాను. న తద్గంధర్వ రోచయే, రోచయే అంటే ఇష్టం అవటం, రుచించడం. నరోచయే గంధర్వ తద్ నరోచతే, నువ్వు ఇస్తున్నటువంటి ఆ గుర్రాలు నాకేం అక్కర్లేదు, ఎందుకంటే నీకు ప్రాణభిక్ష పెట్టాను కదా అని చెప్పి నాకు ఏదో ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. అటువంటివి నాకేం అక్కర్లేదు నాయన, మా పెద్దన్నయ్య నిన్ను వదిలిపెట్టాడు, కానీ నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ గంధర్వుడు అంతటితో ఆగకుండా, లేదు నాయన అర్జున, నీ మీద ఉన్న స్నేహభావంతో, వీరుడైనటువంటి వాడితో ఎప్పుడు కూడా స్నేహం చేసుకోవడం అనేది మంచి లక్షణం. ఇక్కడ అర్జునుడు గంధర్వుడి కంటే పరాక్రమవంతుడని చెప్పి నిరూపణ అయిపోయింది ఒక అస్త్రంతో. కాబట్టి అటువంటి వాళ్ళతో ఎప్పుడు కూడా శత్రుత్వం పెట్టుకోకుండా మిత్రత్వం పెట్టుకోవటం అనేటువంటిది బుద్ధిమంతుల యొక్క లక్షణం. ఆ ఉద్దేశంతో ఇక్కడ గంధర్వ ఉవాచ సంయోగో వై ప్రీతికరో మహత్సు ప్రతిదృశ్యతే, మహత్సు ప్రతిదృశ్యతే, మహానుభావులయందు సంయోగం అనేటువంటి, సంయోగము అంటే కలయిక, మైత్రి, అది ప్రీతికరంగా ఉంటుంది ఎప్పుడు కూడా. బలమైనటువంటి వాళ్ళతో, మహానుభావులైనటువంటి వాళ్ళతో మైత్రి అనేటువంటి ఎప్పుడు బుద్ధిని కలగజేస్తూ ఉంటుంది. జీవితస్య ప్రదానేన ప్రీతో విద్యాం దదామితే, అంతేకాకుండా నా జీవితాన్ని కూడా దానం చేసినటువంటి వాడివి నువ్వు, ప్రాణదానం చేసినటువంటి వాడివి. అందులో ప్రీతో విద్యాం దదామితే, నీ యందు ప్రీతి చెంది నీ మీద స్నేహభావంతో నేను ఇస్తున్నటువంటి విద్యయ్యా, అంతేకాని ఏదో ఇది ఇస్తున్నా కదా అని చెప్పి అది పుచ్చుకోమంటాం కాదు. అక్కడ మన ఇద్దరి స్నేహం శాశ్వతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. త్వత్తోప్యహం గ్రహీష్యామి, దానికి బదులుగా త్వత్తః అపి అహం గ్రహీష్యామి, గ్రహీష్యామి అంటే నేను గ్రహిస్తున్నాను, నేను ఊరికేనే ఇవ్వట్లా నీకు అది, ఆ విద్యను నేను నీకు ఎందుకు ఇస్తున్నానంటే అస్త్రమాగ్నేయముత్తమం గ్రహిష్యామి, ఉత్తమమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని గ్రహించి నేను అప్పుడు చాక్షుషి విద్యను తీసుకుంటున్నాను. కాబట్టి నాకు అది కావాలి, నువ్వు ఇది తీసుకో, అప్పుడు నీకు ఆ సందేహం ఉండదు. ప్రాణభిక్ష పెట్టాను కదా నేను, నాకు ఒక విద్య నేర్పిస్తున్నావు, నేను ఆ విద్య నేను నేర్పిస్తున్నాను. మన ఇద్దరం స్నేహం దాని వల్ల దృఢపడుతూ ఉంటుంది. తథైవ యోగ్యం బీభత్సో చిరాయ మరతర్షభ, చిరాయ మరతర్షభ, తథైవ యోగ్యం బీభత్సో, ఓ బీభత్స అనేటువంటిది అర్జునుడి యొక్క పేరు. చిరాయ మరతర్షభ అనగానే అర్జునుడు స్వత్తోస్త్రేణ వృణోమ్యస్వాన్, అట్లయితే సరేనయ్యా, అట్లయితే నేను ఆ విద్యను తీసుకుంటాను, నీకు ఆగ్నేయాస్త్రాన్ని నేర్పిస్తాను. స్వత్తో అస్త్రేణ వృణోమ్యశ్వాన్ సంయోగ శాశ్వతో అస్తునః, మన ఇద్దరి యొక్క సంయోగం, మన ఇద్దరి యొక్క మైత్రి శాశ్వతో అస్తునౌ, అస్తునౌ, నౌ అంటే మన ఇద్దరి యొక్క ఈ మైత్రి శాశ్వత అస్తు, శాశ్వతంగా ఉండుగాక. కాబట్టి ఈ అస్త్రాన్ని గ్రహిస్తున్నాను, నువ్వు ఇచ్చిన అశ్వాలను కూడా గ్రహిస్తున్నానయ్యా. సఖే అంటూ సంబోధించేశాడు వెంటనే. ఎప్పుడైతే మనసులో అంగీకారం తెలిపాడో సంబోధన మారిపోయింది. అంతకుముందు సంబోధనలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు సంబోధన ఎలా ఉంది. అంతకుముందు దుర్బుద్ధి అంటూ ప్రారంభించాడు కటువుగా ఆ గంధర్వుని బట్టి. ఇప్పుడు సఖే తద్బ్రూహి గంధర్వ యుష్మభ్యో యద్భయం భవేత్, ఇప్పుడు సందేహం ఒకటి అడుగుతున్నాడు అర్జునుడు. యుష్మభ్యో యద్భయం భవేత్, యుష్మభ్య అంటే మీ గంధర్వుల నుండి మానవులు ఎందుకు భయపడుతున్నారు, యత్ భయం భవేత్,
ఏ భయం అయితే ఉంటుందో, ఎందుకంటే మీరు గొప్పవాళ్ళు, మానవుల కంటే ఉన్నతమైనటువంటి వాళ్ళు అనేటువంటి ఆ భయం మానవులకి ఎందుకు కలుగుతుందో కారణం చెప్పు. కారణం బ్రూహి గంధర్వ కిం తద్ కిం తద్యేన స్మ ధర్మిత ధర్షిత తద్యేన స్మ ధర్షిత. ఏ కారణంతో మీరు భయపెడుతున్నారు మానవుల్ని? ఏ కారణంగా మానవుల కంటే గొప్పవాళ్ళయ్యారు? యాంతో వేదవిద సర్వే సంతో రాత్రివరిందమా. యాంత వేదవిద సర్వే, మేమందరం వేద విద్యలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నామయ్యో ఓ పక్కన. అన్ని విద్యలు నేర్చుకున్నాం మా అన్నదమ్ములం మేము. వీరులమైన వాళ్ళం, పరాక్రమవంతులైనటువంటి వాళ్ళం అయినా కూడా రాత్రి సంచారం చేస్తూ మేము ఇట్లా వెళ్తుంటే నువ్వు మమ్మల్ని ఎందుకు ఆక్షేపణ చేసావు? మమ్మల్ని ఎవరు ఆక్షేపణ కూడా చేయలేదు ఇంతవరకు. నువ్వు ఎలా చేయగలిగావు? నీకంత ధైర్యం ఎలా వచ్చింది? మరి గంధర్వుడు అంటున్నావు, గంధర్వుడికి నేనెవరో తెలుసు కదా, తెలిసినా కూడా నన్ను ఎందుకు ధిక్కరించావు? ఇటువైపు రామాకు అని కూడా ఎందుకు ధిక్కరించావు? ఏ బలంతో నువ్వు ఆ మాట అన్నావు? ఏ శక్తితో నువ్వు ఆ మాట అన్నావు అని చెప్పంటే, అంటే అటు పక్కన శక్తి ఉంది అంటే ఇటు పక్కన ఒక శక్తి తగ్గినట్టే లెక్క. అటు పక్కన పాజిటివ్ ఉంటే ఇటు పక్కన నెగిటివ్ ఉన్నట్టే లెక్క. ఆ కారణం నాకు తెలియాలి అంటూ కూపి లాగుతున్నాడు ఇక్కడ అర్జునుడు. ఆ విషయాలన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అవునయ్యా, నిజమే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టేనయ్యా. మానవుల కంటే మేము దేంట్లో గొప్ప, ఎందువలన గొప్ప, నిన్ను నిన్ను ఎందుకు అధిక్షేపించగలిగానో కారణం కూడా చెప్తారు. చెప్పి ఆ యుద్ధంలో అర్జునుడు ఎందుకు గెలవగలిగాడో కూడా ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ. సూక్ష్మం, అత్యద్భుతమైన 3 ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాడు ఇక్కడ 10 శ్లోకాలలో. గంధర్వవువాచ అనగ్నయో నాహూతయో నచ విప్ర పురస్కృతాః. మొట్టమొదటి పాదంలోనే పెట్టేశాడు. నాయన, మిమ్మల్ని నేను ఎందుకు అధిక్షేపించగలిగాను అంటే, అసలు మిమ్మల్ని చూడగానే నాకు ఎందుకు కోపం వచ్చింది అంటే, మీరు అనగ్నులు. అనగ్నులు అంటే అగ్నిహోత్రం చేయనటువంటి వాళ్ళు మీరు. నిత్యాగ్నిహోత్రులు కాదు మీరే. అనగ్నయ నాహూత, యజ్ఞాలు యాగాలు చేసిన వాళ్ళు లేదు కనీసం. నా ఆహూత, పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు కాదు. నచ విప్ర పురస్కృత, కనీసం అట్లీస్ట్ విప్ర, విప్ర అంటే బ్రాహ్మణుడు, విప్ర పురస్కృత అంటే బ్రాహ్మణుడిని ముందు పెట్టుకుని వస్తున్న వాళ్ళు కూడా కాదు మీరు. అంటే పురోహితుడు ముందు లేనటువంటి వాళ్ళు మీరు. మీకు నిత్యాగ్ని హోత్రము లేదు, యజ్ఞాలు యాగాలు లేవు, ఏమీ లేవు. అంటే వైదిక సంస్కారబద్ధమైనటువంటివి ఏవి మీరు చెయ్యట్లేదు, కాబట్టి మీ బలం క్షీణిస్తున్నది, జాగ్రత్త బాబు అని హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. అనగ్నయో నాహుతయ, ఆహుతులేమి సమర్పించటం అగ్నిదేవుడి. అగ్నిదేవుడికి ఎప్పుడైతే ఆహుతులు సమర్పించటం లేదో అప్పుడు శక్తి తగ్గుతూ ఉంటుంది. నిత్యం సంధ్యాదనం చేసుకుంటున్నాం కదా, ఒక నెల రోజులు చేసుకోకపోతే ఏమవుతుంది అని కూర్చుంటే ఆ నెల రోజులు బాగానే ఉంటాం. ఆ తర్వాత వచ్చేటువంటి 2-3 నెలలు మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఈ నెల దేంతో బతికామంటే ఇన్నాళ్ళు చేసుకున్నటువంటి తప పూజా ఫలంతో ఆ నెల రోజులు గడిపావు, తర్వాత మళ్ళీ క్షీణిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఆ బలాన్ని పెంచుకుంటూనే ఉండాల్సింది, ఎక్కడ ఆపకూడదు. కాబట్టి మీకు అగ్నులు లేవు, ఆహుతులు ఇవ్వట్లేదు, కనీసం అట్లీస్ట్ ఒక బ్రాహ్మణుడు పురోహితుడు ముందు కూడా పెట్టుకుని నడవకుండా వచ్చేసారయ్యా మీరు. యూయం తతో ధర్షిత, అందువల్ల మీరు నా చేత ధర్షిత, ధిక్కరించబడ్డారు. నా చేత మీరు అధిక్షేపించబడ్డారు ఆ కారణంతోనే. దర్శితాస్తమయా వై పాండునందన, అందువల్ల మీరు నా చేత ఆ విధంగా కోపంతో పిలువబడ్డారయ్యా. ఎందుకంటే గంధర్వుడైనటువంటి వాడికి దివ్యచక్షువులు ఉంటాయి, వీళ్ళు పాండవులని తెలుసు. మీరు నాకు, నేను కూడా మీకు కనిపించాను మీకున్నటువంటి దివ్యచక్షువులతో, మీకున్న దైవశక్తి. అలాగే యక్ష రాక్షస గంధర్వ పిశాచ పతగోరగా ధర్షంతి నరవ్యాఘ్ర న బ్రాహ్మణ పురస్కృతాన్. ఎవరైతే బ్రాహ్మణ పురస్కృతాన్ న, బ్రాహ్మణుణ్ణి ముందు పెట్టుకుని ఎవరైతే నడిచి వెళ్ళరో, బ్రాహ్మణుణ్ణి ముందు పెట్టుకుని ఎవరైతే ప్రయాణించరో, ఏ రాజైతే ప్రయాణించరో, ఏ వీరుడైతే ప్రయాణించరో, అట్లాంటి వాడికి పైన చెప్పినటువంటి వాళ్ళ వల్ల భయాలు వస్తాయి. ఎవరి వల్ల? యక్ష రాక్షస గంధర్వ పిశాచ పతగోరగా. పతకము అంటే పక్షులు మొదలైనటువంటి వాటితో, వీటన్నిటితో కూడా ధర్షంతి నరవ్యాఘ్ర, ధర్షంతి అంటే తప్పకుండా వాళ్ళ వలన భయం అనేటువంటిది కలుగుతుంది. అంటే బ్రాహ్మణుని ముందు పెట్టుకుని వెళ్ళనటువంటి ఆ క్షత్రియుడిని వీళ్ళందరూ సులభంగా భయపెట్టగలరు అని అర్థం ఆ శ్లోకం మీద. అయితే జానతాపి మయా తస్మాత్ తేజశ్చాభిజనం చత్వః యమగ్నిమతాం శ్రేష్ఠ ధర్షితా వై పురా గతి. జానతాపమపి, నువ్వెవరో నాకు తెలుసు అని చెప్పేస్తున్నాడు ఇక్కడ. జానతాం అపి, జానతాపి, అహం జానామి,
నువ్వెవరో నాకు తెలుసు. జానతాపి మయా తస్మాత్ తేజశ్చాభిజనం. నీ యొక్క తేజస్సులు, మీ పుట్టుక, మీ జన్మ, అత్యద్భుతమైనటువంటి దివ్య జన్మలు ఇవన్నీ నాకు తెలుసు కూడా. ఇయమగ్నిమతాం శ్రేష్ఠ. ఈ ఒక్క సందర్భంలోనే నేను మిమ్మల్ని ధిక్కరించగలిగానయ్యా. ఏంటంటే పురోహితుడు మీ ముందు లేడు అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ధిక్కరించగలిగాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇక్కడ స్నానం చేస్తున్నాను, స్త్రీల పక్కన ఉన్నాను, నా పక్కన స్త్రీలు కూడా ఉన్నారు. అసలే నేను ఆ దశలో కోపంగా ఉన్నాను, మిమ్మల్ని ధిక్కరించేటువంటి లెవెల్లో ఉన్నాను. పక్కన స్త్రీలు ఉండేటప్పటికీ స్త్రీల ముందు నువ్వు నన్ను అధిక్షేపించేటప్పటికి ఇంకాస్త కోపం వచ్చిందయ్యా నాకు, అందువల్ల యుద్ధానికి దిగానంటూ కారణం చెప్తున్నాడు. అలాగే ఇక్కడ కోహి వస్త్రిషు లోకేషు నవేద భరతర్షభ. త్రిషు లోకేషు, ముల్లోకాలలో కూడా. కోహి వస్త్రిషు లోకేషు నవేద భరతర్షభ స్వైర్గుణైర్ విస్తృతం శ్రీమద్ యశో యశో అర్ఘ్యం భూరివర్చసాం. యశో అర్ఘ్యం భూరివర్చసాం. పాండవుల గురించి చెప్తూ ఆయన, మీరు మీ యొక్క శక్తులు ఎవరికి తెలియదు చెప్పండి. త్రిషు లోకేషు నవేద. త్రిషు లోకేషు, ముల్లోకాలలో కూడా తెలిసినటువంటి వాళ్ళు, మీరు తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు ముల్లోకాల్లో ప్రసిద్ధమైనటువంటి. తైర్గుణై తైర్గుణై, మీ యొక్క గుణముల చేత విస్తృతం, మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి అత్యద్భుతమైనటువంటి కీర్తిని మీరు సంపాదించుకున్నారు. నేను ప్రత్యక్షంగా చూశాను మీ కౌరవ భరతవంశం యొక్క కీర్తిని, మీ యొక్క పరిపాలన. అయితే యక్ష రాక్షస గంధర్వా పిశాచో రగదానవా, మీ యొక్క కీర్తిని, కురువంశ కీర్తిని, కురువంశ ప్రతిష్టని కూడా వీళ్ళందరూ గానం చేస్తుంటే కూడా నేను విన్నానయ్యా ఆకాశంలో. యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచ, ఉరక, దానవాహ మొదలైనటువంటి వాళ్ళందరూ విస్తరం కురువంశస్య ధీమంతః కథయంతి తే. ధీమంతః, అద్భుతమైనటువంటి మీ యశోగానాలను వీళ్ళు కీర్తిస్తూ పయనిస్తూ ఉంటే నేను స్వయంగా విన్నానయ్యా. అట్లాంటి కీర్తి కలిగిన వాళ్ళు మీరు. వాళ్లే కాదు, నారద ప్రభృతీనాంతు దేవర్షీణాం మయా శృతం. నారదాదులు మొదలైనటువంటి దేవర్షులు, చక్కగా మహర్షులు గానం చేస్తుంటే మీ యొక్క కీర్తిని, గుణాన్ కథయతాం వీర పూర్వేషాం తవ ధీమతాం. మా ముందు గానం చేస్తుంటే ఆ మహర్షులు అత్యద్భుతమైనటువంటి కురువంశ ఖ్యాతిని స్వయంగా నేను విన్నాను. అంతకంటే ముందే మీ గురించి నేను తెలుసుకున్నాను, చూశాను కూడా అని మళ్ళీ చెప్తున్నాడు. స్వయం చాపి మయా దృష్ట. స్వయం చాపి మయా దృష్ట. దృష్ట అంటే చూడటం. స్వయంగా నేనే చూశాను మీ వీర పరాక్రమాలు. పాండురాజు ఎలా పరిపాలించాడు నాకు తెలుసు అంటూ మొదలుపెట్టాడు వీళ్ళ తండ్రి పాండురాజు. స్వయం చాపి మయా దృష్ట చరతా సాగరాంబరాం. సాగర అంబరాం అంటే సముద్ర పర్యంతం వరకు ఉన్నటువంటి భూమండలాన్ని మీరు ఎలా పరిపాలించారో నాకు తెలుసు. సాగర అంబరం, అంబరం అంటే వస్త్రం, అంటే సాగర మేఖలం వరకు ఉన్నటువంటి చక్కగా ఉన్నటువంటి ఈ భూమండలాన్ని. ఇమాం వసుమతీం కృత్స్నాం ప్రభావ సుకులస్యతే. ఇమాం వసుమతీం, ఈ భూమండలాన్ని అంతా కూడా కృత్స్నాం, చక్కగా మీరు ఎలా పరిపాలించారో అనేటువంటిదంతా నేను తెలుసుకున్నానయ్యా, చూశాను స్వయంగా. వేదే ధనుషి చాచార్యం అభిజానామి తే అర్జున విశ్రుతం త్రిషు లోకేషు భారద్వాజం యశస్వినా. వేదంలోను ధనుర్విద్యలోనూ నీకు ఆచార్యుడైనటువంటి ఆ ద్రోణాచార్యుని అభిజానామి, నాకు తెలుసు. ఆ మహానుభావుడి గురించి, ఆ భరద్వాజుడి గురించి నాకు తెలుసు. విస్తృతం త్రిషు లోకేషు, ముల్లోకాలలో సుప్రసిద్ధమైనటువంటి ఆ భారద్వాజుని యొక్క కీర్తి నాకు తెలుసయ్యా. విస్తృతం త్రిషు లోకేషు భారద్వాజం యశస్వినం. కీర్తిమంతుడైనటువంటి ద్రోణాచార్యుడి యొక్క కీర్తి నాకు ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఆయన దగ్గర శిష్యుడైనటువంటి నీ కీర్తి నాకు తెలుసు. సర్వ వేద విదాం శ్రేష్టం సర్వశస్త్రభృతాం వరం ద్రోణం ఇష్వస్త్ర కుశలం. ఇషు అస్త్ర కుశలం. ఇషు అంటే ధనుస్సు. ఇషు అస్త్ర కుశలం. ఓ పక్కన ధనస్సుని ఎలా సంధిస్తాడు, అస్త్రాలలో నేర్పరైనటువంటి ఆ ద్రోణాచార్యుడి యొక్క ధనుర్విద్యా పారణ్యం మాకందరికి తెలిసిందే. ధనుష్య గిరసాంవరం. ధనుష్య అంగిరసాంవరం. ధర్మం వాయుంచ. అంతేకాకుండా మీరు ధర్మం వాయు, మీ ఐదుగురు ఎలా పుట్టారు, మీ తండ్రులు ఎవరు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. ధర్ముడు, వాయువు, ఇంద్రుడు మొదలైనటువంటి. ధర్మం వాయుంచ శక్రం. అక్కడ శక్రం అంటే ఇంద్రుడు. శక్రం చ విజానాం యశ్వినౌ తథా. మీ ఐదుగురు తండ్రులైనటువంటి వీళ్ళు తెలుసు,
అసలు తండ్రి అయినటువంటి పాండుంచ పాండురాలు పాండుంచ కురుషార్దూల షడేతాన్ కురువర్ధనాన్ కురువంశాన్ని వర్ధిల్ల చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరై అంటే ఆరుగురు షడేతాన్ షట్ ఏతాన్ ఈ ఆరుగురు నాకు విశేషంగా తెలుసు. ఎవరయ్యా అంటే మొట్టమొదటి వాడు పాండురాజు అయితే మిగిలిన వాడు ధర్ముడు, వాయువు, శక్రుడు అండ్ అశ్విని దేవతలు. వీళ్ళ ఆరుగురు గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళ ఆరుగురే కురువంశాన్ని వర్ధిల్ల చేయగలిగినటువంటి వాడు. అలాగే పితృనేతానహం పార్థ దేవమానుష సత్తమాన్. ఈ పితృదేవతలు అయినటువంటి వాళ్ళందరూ కూడా నాకు తెలిసినయ్యా. దేవమానుష సత్తమాన్ దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. మీరు దివ్యాత్మలని నాకు తెలుసు. దివ్యాత్మానో మహాత్మాన సర్వశస్త్రభృతాంబరా సర్వశస్త్రభృతాంబరా అనేకమైనటువంటి అస్త్రాలలో నేర్పరులైనటువంటి మీ గురించి తెలుసు. భవంతో భ్రాతరశూరా సర్వే సుచరిత వ్రత సుచరిత వ్రతులైనటువంటి నీ సోదరులు వాళ్ళందరి గురించి నాకు తెలుసు. అయినా కూడా నేను ఈ విధంగా ఈ శక్తితో మిమ్మల్ని అధిక్షేపించానయ్యా. ఉత్తమాం చ మనోబుద్ధిం భవతాం భావితాత్మనాం జానన్నపి అంటున్నాడు. జానన్నపి అంటే ఇంత గొప్ప వాళ్ళని తెలిసి కూడా జానన్నపి వఃపార్థ కృతవానిహ దర్శనాం అహం దర్శనాం కృతవాన్. నిన్ను అధిక్షేపించాను, నిన్నే ఎదిరించాను కావాలని తెలిసి కూడా ఆ యుద్ధంలో. ఎందుకంటే పక్కన స్త్రీలు ఉన్నారు కాబట్టి, వాళ్ళ ముందు నేను తలదించకూడదు కాబట్టి స్త్రీ సకాశేచ కౌరవ్య అంటూ చెప్తున్నాడు. స్త్రీ సకాశే, సకాశం అంటే పక్కన పక్కన స్త్రీ ఉన్నది కాబట్టి నేను తలదించకూడదు కాబట్టి నా ప్రతాపాన్ని నా యొక్క విద్యా కౌశల్యాన్ని నేను చూపించాను. స్త్రీ సకాశేచ కౌరవ్య నపుమాన్ క్షంతుమర్హతి కాబట్టి క్షంతుమర్హతి. పక్కన స్త్రీ ఉన్నప్పుడు అవమానించినటువంటి మానవుణ్ణి ఎవరు కూడా క్షంతుం నా అర్హతి, ఎవరు క్షమించరు. అట్లా నేను కూడా ఎదిరించడానికి ఇగో ఈ ఫలానా కారణాలు ఉన్నాయి. మీ గురించి తెలిసి కూడా నేను అధిక్షేపించానయ్యా. దర్శనామాత్మన పశ్యన్ బ్రాహుద్రవిణమాశ్రిత పశ్యన్ బ్రాహుద్రవిణమాశ్రిత దర్శనామాత్మన పశ్యన్. ఎందుకంటే ఓ పక్కన మీ యొక్క శక్తి తెలిసి కూడా నేను పక్కన స్త్రీలు ఉన్నారనేటువంటి విషయంతో నా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం నేను ఎదిరించవలసి వచ్చింది. అయితే రాత్రిపూట మాకు బలం ఎక్కువగా ఉంటుంది, రాత్రిపూటే నువ్వు వచ్చావు, ఆ బలంతో కూడా నేను ఎదిరించాను అని రెండో కారణం చెప్తున్నాడు. గంధర్వులకి రాత్రిపూట బలం ఎక్కువ ఉంటుంది. నక్తం, నక్తం అంటే రాత్రి. నక్తంచ బలమస్మాకం భూయ ఏవాభివర్ధతే భూయ ఏవ అభివర్ధతే. క్రమక్రమంగా గంధర్వ రాక్షస యక్షలకి రాత్రిపూట బలం పెరుగుతూ ఉంటుంది. అటువంటి బలంలో క్షత్రియుడికి క్షీణిస్తూ ఉంటుంది. క్షత్రియులు యుద్ధం చేయరు. యుద్ధం చేసి రాత్రిపూట క్షత్రియుడు యుద్ధం చేస్తే ఓడిపోతాడు. యతస్తతో మాం కౌంతేయ సదారం మన్యురావసేత్. అందువలన ఆ బలం కారణంగాను ఓ పక్కన, కోపం వచ్చిన కారణం ఓ పక్కన, స్త్రీలు ఉండే కారణంతో ఇదిగో మన్యురావిషత్ నీ మీద నాకు ఆ విధమైనటువంటి కోపం వచ్చి యుద్ధానికి దారితీసింది. సోహం త్వయేహ విజిత సంఖ్యే తాపత్యవర్ధన. ఓ తాపత్య అనేటువంటిది ఇక్కడ ఒక సంబోధన చేస్తున్నాడు. తపతీ నందనుడు అని అర్జునుని పిలవచ్చు. తాపత్యవర్ధన అని తపతి పెంచబడిన కుమారుడిగా చెప్తున్నాడు. ఈ సంబోధన గురించి అర్జునుడు అడుగుతాడు. తర్వాత నెక్స్ట్ అధ్యాయం రాబోయేది ఈ ఒక్క పదం మీదే. నన్నేంటి తాపత్యానందన అన్నావేమిటి అంటూ మళ్ళీ అడుగుతాడు ప్రశ్న. ఈ పదం మనం పట్టుకోవాలి. సోహం త్వయేహ విజిత సంఖ్యే. సంఖ్యే అనే పదానికి అర్థం ఏంటంటే యుద్ధమునందు అని అర్థం. యుద్ధమునందు త్వయేహ విజిత, నీవే గెలవబడ్డావు నా చేత. నేను ఓడిపోయాను, నువ్వు గెలవటం జరిగింది. ఆ కారణం కూడా చెప్తాడు. ఏన తేనేహ విధినా కీర్త్యమానం నిబోధమి. ఏ కార్యం చేతే నువ్వు నన్ను యుద్ధంలో గెలిచి నువ్వు కీర్తిమంతుడయ్యావో ఆ కారణం ఏంటంటే, అర్జునుడు గెలవటానికి కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఏంటంటే బ్రహ్మచర్యం ఒకటే కారణం. నువ్వు బ్రహ్మచారి. అత్యద్భుతమైనటువంటి పరాక్రమం ఉంటుంది బ్రహ్మచారి. బ్రహ్మచర్యం పరోధర్మ. పరోధర్మ అంటే ధర్మాలన్నిటిలో కల్లా గొప్ప ధర్మం ఏమిటంటే బ్రహ్మచర్యం అనేటువంటిది గొప్ప ధర్మం. బ్రహ్మచర్యం పరోధర్మ సచాపి నియతస్త్వయి. అది కూడా అందరు బ్రహ్మచారుల్లాగా నువ్వు చేయలా. నియత త్వయి. నియత అంటే అత్యద్భుతమైనటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి బ్రహ్మచర్యాన్ని నువ్వు పాటించావు. త్వయి అట్లాంటి బ్రహ్మచర్య దీక్ష బలం నీలో ఉంది కాబట్టి నువ్వు గెలవగలిగావు. యస్మాత్ తస్మాదహం పార్థ రణేస్మిన్ విజితస్త్వయా. అందువల్ల నేను నీ చేత
నువ్వు గెలవబడ్డావు, నీ చేత నేను ఓడించబడ్డానయ్యా. ఆ బ్రహ్మచర్య దీక్ష చాలా ముఖ్యమైనది. దానివల్ల అర్జునుడు చాలా అస్త్రాలు పొందడం జరిగింది. అలాగే నక్తం చ యుద్ధేత, ఇక్కడ క్షత్రియులు రాత్రిపూట యుద్ధం చేసి ఓడిపోతారని చెప్తూ నక్తం చ యుద్ధేత న సజీవేత్ కథంచన యస్తు స్యాక్షత్రియ కశ్చిత్ కామవృత్త పరంతప. బ్రహ్మచారి సరే, మరి వివాహం అయిన తర్వాత కామ ప్రవృత్తి కలిగినటువంటి క్షత్రియుడైనటువంటి వాడు యస్తు స్యాక్షత్రియ, ఏ క్షత్రియుడైన కామపరవశుడైనటువంటి క్షత్రియుడు నక్తం చ యుద్ధేత అని రెండో పాదంలో పెట్టారు. నక్తం అంటే రాత్రిపూట యుద్ధం చేస్తే గనక నసజీవేత్ కథంచన, వాడు ఎప్పటికీ జీవించలేక, అంటే యుద్ధంలో మరణిస్తాడు. కామవశుడైపోయి కామవశంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడైనా క్షత్రియుడు రాత్రిపూట యుద్ధం చేస్తే మరణించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అటువంటి క్షత్రియుడుగా జీవించడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. ఎప్పుడంటే యస్తు స్యాత్ కామవృత్తోపి, వాడు ఎంత కామవృత్తుడైనా సరే, పార్థ బ్రహ్మ పురస్కృత, బ్రహ్మ అనే పదానికి అర్థం ఇక్కడ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుణ్ణి పురస్కృత ముందు పెట్టుకుని గనక వాడు యుద్ధం చేస్తే ఆ క్షత్రియుడు, పురోహితుడు అని అర్థం. పురోహితుణ్ణి పురస్కృత్య ముందు పెట్టుకుని యుద్ధం చేస్తే గనక ఆ క్షత్రియుడు కూడా జయే నక్తం చరాన్, అటువంటి వాడు ఎప్పుడు యుద్ధం చేసినా గెలిచి తీరతాడయ్యా. జయే నక్తం చరాన్ సర్వాన్ స పురోహిత ధూర్గత, అటువంటిది పురోహితుడి యొక్క గొప్పతనం. అది పురోహితుడి గొప్పతనం. అందువల్ల మీరు పురోహితుడు లేకుండా వెళ్తున్నారా బాబు, ముందు పురోహితుడిని పెట్టుకోండి అంటూ సారాంశం. అదంతా అక్కడికి వస్తున్నాడు ముందు. తస్మాత్ తాపత్య అనే సంబోధన మళ్ళీ చేస్తున్నాడు ఇక్కడ. ఓ తాపత్య అనేది అర్జునుడికి సంబోధన. ఓ అర్జున, తస్మాత్ అందువల్ల ఓ తాపత్య, యత్కించిత్ నృణాం శ్రేయ ఇహేప్సితం తస్మిన్ కర్మణి యోక్తవ్యా దాంతాత్మాన పురోహిత. మానవులు కోరుకున్నది ఇవ్వగలిగినటువంటి వాడు, క్షేమాన్ని కలిగించేటువంటి వాడు పురోహితుడైనటువంటి వాడయ్యా. అటువంటి ఆ పురోహితుడు ఎట్లా ఉండాలంటే వేదే షడంగే నిరతాః, వేదాలలో నిష్ణాతుడై ఉండాలి. వేదాల యొక్క అంగాలు షడంగాలు ఏవైతే ఉంటాయో వాటిలో నిరతాః, నిష్ణాతుడైనటువంటి వాడు పురోహితుడిగా ఉండాలి. శుచయః, శుద్ధమైనటువంటి జన్మ కలిగి ఉండాలి. పవిత్రమైనటువంటి జన్మతో ఆచారాలు వ్యవహారాలన్నీ తెలిసినటువంటి వాడై ఉండాలి. సత్యవాదినః, నిజమే మాట్లాడాలి పురోహితుడు. అప్పుడే ఆ శక్తి వస్తుంది అతనికి. ధర్మాత్యాగః కృతాత్మానః స్యుర్నృపాణాం పురోహితః, ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి పురోహితుడు ఉండాలయ్యా. వేదాలు తెలిసి ఉండాలి, సత్యవా కలిగి ఉండాలి, ధర్మాత్ముడై ఉండాలి. కృత ఆత్మానః, తనకి తాను ఆత్మానః కృతః, అన్ని చేయగలిగినటువంటి ఆచారాలు తెలిసినటువంటి వాడై ఉండాలి. అటువంటి వాడిని రాజులు పురోహితుడిగా పెట్టుకోవాలి. అటువంటి వాళ్ళకి జయం కలుగుతుంది. జయశ్చ నియతో రాజ్ఞః స్వర్గశ్చ తదనంతరం, అటువంటి రాజుకి యుద్ధంలో జయం కలుగుతుంది, పైకి వెళ్ళాక స్వర్గం కలుగుతుంది. తదనంతరం స్వర్గశ్చ అన్నాడు. పైలోకాలకు వెళ్ళినప్పుడు, శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు స్వర్గం కూడా కలుగుతుంది అటువంటి రాజుకి. యస్యస్యా ధర్మవిద్వాగ్మి పురోధాః శీలవాన్ శుచిః, ఏ రాజు దగ్గర అయితే శీలవంతుడైనటువంటి, వాగ్మి అయినటువంటి, విద్యావంతుడైనటువంటి పురోహితుడు ఉంటాడో అటువంటి రాజుకి జయము స్వర్గము రెండు కలుగుతాయి. లాభం లబ్ధుమలబ్ధం వా పరిరక్షితుం పురోహితం ప్రకుర్వీత రాజా గుణమ సమన్వితం. కాబట్టి ఓ మహానుభావులారా, ముందు పురోహితుని పెట్టుకుంటారా బాబు అంటూ, గుణవంతుడైనటువంటి పురోహితుని పెట్టుకోండి అర్జున అంటూ గంధర్వుడు సూచిస్తున్నాడు. ముఖ్యమైనటువంటి పురోహితమతే తిష్టేత్ య ఇచ్చేత్ భూతిమాత్మనః, మీరు కోరుకున్నటువంటి భూతి సంపదలన్నీ ఇచ్చేటువంటి వాడు ఆ పురోహితుడు. ప్రాప్తుం వసుమతీం సర్వాం వసుమతి, మొత్తం సమస్తమైనటువంటి భూమండలానంతా కూడా మీ వశం చేయగలిగినటువంటి శక్తి పురోహితుడికి ఉంటుంది. ప్రాప్తుం వసుమతీం సర్వశః సాగర అంబరాం, సాగర పర్యంతం వరకు ఉన్నటువంటి భూమండలాన్నంతా తెచ్చి మీ చేతిలో పెడతాడు. నహి కేవల శౌర్యేణ తాపత్యాభిజనేన చ జయేద బ్రాహ్మణః కశ్చిత్ భూమిపతిః క్వచిత్ తస్మాదేవం విజానీహి కురూణాం వంశవర్ధనః బ్రాహ్మణ ప్రముఖం